హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజే హనుమాన్ సినిమా చూసాం. హనుమాన్ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే 8వ రోజు కావస్తుంది. కానీ మేము సినిమా చూడలేదు, ఎందుకంటే మా దగ్గర థియేటర్లో పర్లేదు. కానీ ఈ రోజు విడుదలైంది, వెంటనే వెళ్ళాము. ఫస్ట్ షోకి హౌస్ఫుల్. ప్రతి ఒక్కరు టాకీస్లో నిజంగా చెప్తున్నా, ప్రతి సీన్లో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని, ఇంక్లూడింగ్ మీ, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసా. ఎలివేషన్స్ అయితే అద్భుతం అని చెప్పాలి. ఇక మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు హనుమాన్ మూవీ గురించి మాట్లాడతారు. సో రండి, ఆలస్యం ఎందుకు, రండి. సో వీళ్ళే మా ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ తెలుసు, అంత చేయాల్సిన అవసరం లేదు. సో అరే, హనుమాన్ మూవీ గురించి మీరు చెప్పుకురా. నువ్వు చెప్పు కాదు, ఎవరో ఒకటి చెప్పు. రాజమౌళి ఓలు, ప్రశాంత్ నీలోలు, ఓంరావు తోలు డైరెక్టర్స్, వాళ్ళందరూ ఎవరు అసలు? అది ఏందయ్యా, అది బాహుబలి, మగధీర, ఇవన్నీ అసలు వేరే KGF 1, 2, సలార్ ఇవన్నీ బనికిరావు హనుమాన్ మూవీ ముందట. ఆ గ్రాఫిక్స్ ఏంటి సామి, తక్కువ బడ్జెట్, అది కూడా అతి తక్కువ బడ్జెట్ లా, అసలు క్రోర్స్ బడ్జెట్ లా చింపి కాదు. అరే ఏంటది, హనుమాన్ ఉంటా చూసినావా విగ్రహం, స్టార్టింగ్ అసలు అది నిజంగా కొండకే చెక్కినట్టున్నది. అసలు VFX అయితే వాము, దండేసి దండం పెట్టాలి. టాలెంట్ ఉన్న దగ్గర మనీ ఉండదు, కానీ ఉన్న మనీలా ఉన్న టాలెంట్ ని అంటే ఎగ్జిక్యూట్ చేసిన అవుట్పుట్ ని నార్మల్ గా ఎంజాయ్ చేస్తారు జనాలు. అయితే ఇంత అసలు ఒక దేవుని చూసినట్టు అనిపించింది. హనుమాన్ ఎవరో మనకు తెలియదు, కానీ లాస్ట్ లా నెక్స్ట్ జై హనుమాన్ అనే మూవీ ఎలా ఉంటుందో ఇక అంచనా బ్రేక్ అయిపోయింది. దాని గురించి కాదు, అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రేమ్ స్టార్ట్ అయితే ఎండింగ్ ఫ్రేమ్ వరకు అయితే ప్రతి ఒక 5 minutes 2 minutes కే గూస్ పీపుల్స్ ఇట్లా జమ లేచిపోతుంది. అసలు ఏడ బోరింగ్ ఉండదు. అది చెప్పిండు కదా సందీప్ వర్మ, ఏమని చెప్పిండు ప్రతి దగ్గర, సారీ ప్రశాంత్, ఏం కాదు ఇలాంటి జరుగుతుంది. ప్రశాంత్ వర్మ ఏం చెప్పిండు, ఒక గోడ మీద నేను స్టిక్ చేసి పెట్టుకున్నా, బ్లూ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ పిచ్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే ఇక్కడ కొంచెం లో అయ్యే సీన్ నడుస్తున్నప్పుడు ఎమ్మట్లే ఒక 2 minutes మళ్ళీ హై అవుతా ఉండాలని చెప్పేసి, అసలు లో అనేది అసలు కనపడడం కూడా కనపడదు సినిమాలో. మొత్తం హైపే, గ్రాఫిక్స్, VFX, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రతి సాంగ్, ఎలివేషన్స్, అక్క తమ్ముడి మధ్యలో ఉండే బాండింగ్ సాంగ్స్, అక్క తమ్ముడి మధ్యలో ఉండే బాండింగ్స్, ఆ సీన్ చనిపోయినప్పుడు అయితే ఆ సాంగ్ వస్తుంది, లిటరల్లీ ఏడ్ చేస్తారు భయ మీరైతే సినిమా చూస్తే. నేనైతే పిచ్చోన్ అయిపోయినా. నాకైతే ఈ ప్రశాంత్ వర్మ తీసిన ఈ హనుమాన్ గ్రాఫిక్స్ ముందటనైతే SS రాజమౌళి కనపల్లే, ఓం రావుత్ కనపల్లే, జేమ్స్ కెమెరాన్ ఆయన కనపల్లే, ఓం రావుత్ అయితే అసలు కనపడం కూడా కనపడు. ఆయన అండర్ గ్రౌండ్ పోయి ఇల్లు కట్టుకోవాలి భయ్యా. నువ్వు తీసిన 500 కోట్ల బడ్జెట్ కదా, 500 కోట్ల బడ్జెట్ లా నువ్వు ఎంత గ్రాఫిక్స్ పెట్టినా నాకు తెలియదు. కానీ నిజంగా చెప్తాను, హనుమాన్ మూవీకి ఇట్లా 500 crores ఇస్తే ఇండియన్ సినిమా కాదు, తెలుగు సినిమా కాదు, ఇండియన్ ఫిల్మ్ లా ఫస్ట్ సూపర్ స్టార్ హనుమాన్. గుర్తుపెట్టుకోండి, తెలుగు తరపున అంటే తెలుగు ప్రజల మూవీ తరపున ఫస్ట్ హీరో హనుమానే. నిజంగా చెప్తారు. అంటే బాలీవుడ్ లో క్రిష్ కానివ్వండి, వేరే సూపర్ హీరోస్ కానీ ఉండొచ్చు, కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అయినా, తెలుగు ఫిలిమ్స్ లో అయినా హనుమాన్ రియల్ సూపర్ హీరో. అసలు హాలీవుడ్ వేస్ట్, కెప్టెన్ మార్వెల్, ఐరన్ మ్యాన్ ఇవన్నీ అసలు పనికే రావు. ఇప్పుడు మన హనుమానే అసలు రియల్ సూపర్ హీరో, చింపి పారేసి. నిజంగా చెప్తానా, లిటరల్లీ సినిమా ఒక డైరెక్షన్ ఎలా ఉండాలి, సీన్స్ ఎలా ఉండాలి, స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, వామ్మో, ఇంకా ఎలివేషన్స్ అయితే నిజంగా ఏ మాస్ కాదు, అసలు మాస్ కమర్షియల్ సినిమాలు కాల్బయ కావాల్సింది ఫిలిం ఇండస్ట్రీకి. ఇది ఇలాంటి సినిమాలు ఇప్పుడు ప్రజెంట్ 90 days లో కావాల్సిన సినిమాలు ఇవి. మన ఏవైతే పురాణాలు కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, సంప్రదాయాలు, ఇప్పుడు గ్రంథాలు కానివ్వండి, మన తెలుగు ఉన్నది ఒక్క ఇండియాలో ఉన్న మన భగవద్గీత కానివ్వండి, ఇంకా వేరే రామాయణం కానివ్వండి, మహాభారతం కానివ్వండి, ఇవి దీంట్లో నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని ఒక యూనివర్స్ క్రియేట్ అయితే నిజంగా ప్రతి ఒక్క క్యారెక్టర్ సూపర్ హీరో క్యారెక్టరే. ఒక హనుమానే కాదు, కానీ హనుమాన్ మించిన ఇక సూపర్ హీరో ఉండడు. ఆ పవర్స్ కానివ్వండి, ఆ రామయ్య, ఇక రాముని BGM వచ్చినప్పుడు అయితే ఇక ఇట్లా నర్రాల్లో రక్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనాల్సిందే. ఇక వాళ్ళందరూ ఫైర్ చేసినప్పుడు, గన్లతో ఫైర్ చేసినప్పుడు ఆ చెక్కకు మొత్తం రంధ్రాలు పడితే చూసినారా, అక్కడి నుంచి లైట్ ఫోకస్ వస్తుంది. అమ్మ తోడు చెప్తున్నా, థియేటర్ మొత్తం జై శ్రీరామ్ చింపి పారేసిండు. అసలు ఆడుకున్నాడు అసలు స్క్రీన్ అయితే. నిజం చెప్తున్నా, స్టోరీ వైజ్ అయితే అసలు చింపి పారేసిండు. అసలు నెక్స్ట్ అంటే ఈ స్టోరీ ఇంత ఉంటే నెక్స్ట్ పార్ట్స్, ఇంకా నెక్స్ట్ సూపర్ హీరో లెక్క మన డైరెక్టర్ ఇద్దాం అనుకున్నా, అది ఎంత ఉన్నదో అసలు మీ ఊహలకే వదిలేస్తున్నా.
చెప్పినా అసలు ప్రశాంత్ వర్మ అసలు సినిమా ఒక రాజమౌళి ఒక సందీప్ రెడ్డి వంగ ఎట్లా డిఫరెంట్ క్రియేట్ చేసిందో ప్రశాంత్ వర్మ కూడా అసలు ఇంకో యూనివర్స్ క్రియేట్ చేసిండు. సినిమా పక్క 100 రోజులు ఆడడానికి కోరుకుంటాను, పక్క ఆడుద్ది. ఇది తెలుగు సినిమా ఆడాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు థియేటర్స్ పెంచిరు, వెళ్ళండి చూడండి. జై శ్రీరామ్. అసలు స్టోరీస్ మొదలైనయే మన ఇండియా నుంచి, రామాయణం గానీ మహాభారతం గానీ అసలైన స్టోరీస్ మన దగ్గరనే ఉన్నాయి. ఫిక్షనల్ స్టోరీస్ హాలీవుడ్ కి అంత ఉంటే రియల్ స్టోరీస్ నిజంగా జరిగిన స్టోరీస్ మన దగ్గరనే పుట్టినాయి. ఇంకెంత ఉంటాయో అది అర్థం చేసుకోండి. అసలు ప్రశాంత్ వర్మ చెప్తున్నా కదా, హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. నిజంగా రియల్ స్టోరీ తీసుకొని అసలు సూపర్ హీరో పవర్ పెట్టి అసలు మొత్తం అసలు చెప్తున్నా కదా, స్టోరీ వైజ్ గానీ, డైరెక్షన్ వైజ్ గానీ, మ్యూజిక్ వైజ్ గానీ, ఎలివేషన్ వైజ్ గానీ అసలు చింపి పారేసిండు. 25 crores బడ్జెట్ తో అసలు అబ్బాబ్బాబ్బాబ్బా అన్ని సినిమాలకి ధీటుగా అసలు మస్తు తీసిండు. ఆల్రెడీ 150 crores కలెక్ట్ చేసింది. కన్ఫర్మ్ గా 200 to 250 crores ఈజీగా కలెక్ట్ చేస్తుంది. మీరైతే తప్పకుండా థియేటర్ అని చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నా కదా, ఆ ట్రాన్స్ లోనే ఆ ఎక్స్పీరియన్స్ ఈ జన్మ మనం చేసుకున్న పుణ్యం. నిజంగా ఇలాంటి సినిమా చూడడం మనం చేసుకున్న పుణ్యం. ఒక 50 రూపాయలు పోతామనేయండి, వెళ్ళండి. ఒక 3 గంటల సినిమా చూసి మీరు నిజంగా చెప్తాను మేము ఎంత హైప్ ఉన్నామో. పిచ్చి అంటే ఆ పిచ్చి నుంచి బయటకు వస్తలేము మేము, వెళ్ళిపోతాం. అసలు నిజం చెప్తున్నా, ట్రాన్స్ అసలు ఆ విజువల్స్ అయితే ఇప్పటికి కూడా మైండ్ లోనే ఉన్నాయి. అసలు వీళ్ళు చెప్పినాయి కాదు, సినిమా చూడకుండా వచ్చి రివ్యూ ఇస్తానవా? మరి ఎందుకురా నీకు? ఫస్ట్ పోయి సినిమా చూడు. సినిమా చూసిన రివ్యూ చూసుడు కాదు, సినిమా చూడు. సినిమాలు చూసుకుంటే నువ్వు బట్టలు దింపేసుకుంటావు. మళ్ళా ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క భారత పౌరుడు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మనం మనుషులం అయితే మీ ఫ్యామిలీ తోటి తట్ట బుట్ట చదువుకొని పోయి సినిమా చూడుర్రి. లిటరల్లీ బట్టలు దింపేసుకోవచ్చు మళ్ళా. చలో, జై శ్రీరామ్.